అధికారులు పట్టించుకోవట్లేదు, మనకు ఉన్నటువంటి నాయకులు పట్టించుకుంటలేరు అనేటువంటి ఈ ఆత్మ న్యూనతావాదం లోపల పెరిగి 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 అది ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది. అలాంటి పరిస్థితులు కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి ఆ కుల సర్వేనా, లేకపోతే ఇతర ప్రదేశాల్లో జరిగినటువంటి ఇతర స్టేట్లలో జరుగుతున్నటువంటి కుల సర్వేలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదో కుల గణన సంబంధించినటువంటి నిర్ణయాలు, ఇవన్నీ మనం దీన్ని స్వాగతించి దీన్ని కరెక్ట్ డైరెక్షన్లో కూడా తీసుకుపోవాలి. ఇది చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఇవాళ కులగణన జరుగుతుంది, ఇక రేపు కులగణన జరిగిన వెంటనే మొత్తం 50% ఉన్న రిజర్వేషన్ తీసుకుపోయి 65% చేస్తారు, 70% చేస్తారు. అసలు జనరల్ కాస్ట్ వాళ్ళు ఈ దేశంలో ఉండాలా లేదా అనేటువంటి అపోహలు, అనవసరమైనటువంటి మాటలు సృష్టించడం కూడా జరుగుతూ ఉన్నది. అందుకని సమాజానికి కరెక్ట్ డైరెక్షన్ చెప్పడం కూడా అవసరం. ఎందుకంటే మీరు స్పేస్ ఇస్తారా, స్పేస్ గుంజుకోవడం జరుగుతుందా, స్పేస్ లాక్కోవడం జరుగుతుందా, ఆ స్పేస్ని ఇంకెవరన్నా వచ్చి ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందా, ఇవన్నిటి మధ్యలో ఎక్కడో దగ్గర చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ దిశలో ఈ పుస్తక ఆలోచన రావడం, దీని గురించి ప్రయత్నాలు చేసి దీంట్లో ఉన్న సబ్జెక్ట్ని దీంట్లో దింపడం జరిగింది. కాబట్టి మీరందరూ దీన్ని స్వాగతిస్తారని ఆలోచిస్తూ, ముఖ్యంగా ఎవరైతే మన ప్రభుత్వాలలో ఉన్నటువంటి ముఖ్యులు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్గా ఉన్నది. ఎందుకంటే నిర్ణయాలు తీసుకుంటారు, రేపు కమిషన్లు వేసి ఇతర రకాలుగా నిర్ణయాలు తీసుకునే దగ్గర వాటి కరెక్ట్ వ్యక్తుల దగ్గర దృష్టికి తీసుకెళ్తారనే ఉద్దేశంతో మనం అందరినీ పిలిచి దీని డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని దీన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో, ముఖ్యంగా స్టేజ్ పైనటువంటి పెద్దలందరూ చాలామంది ఇక్కడికి వచ్చినారు. మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై భీమ్, జై ఫూలే. థ్యాంక్ యూ నరహరి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ శ్రవణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. సో వారిని వేదిక మీద ఉన్న వారిని మైక్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. దాసోజు శ్రవణ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. మేమంతా మాట్లాడినాక మీరు ప్రతిస్పందన ఇంతేనమ్మా ఇది. సభకు నమస్కారం. ఓబీసీల పోరుబాట అనేటువంటి అత్యవసరమైన అద్భుతమైనటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వేదికపైకి విచ్చేసినటువంటి బహుజన అతిరథ మహారథ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అదేవిధంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి బహుజన బంధువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. టైం లేదు కాబట్టి నేను ఎవరి పేర్లు కూడా తీసుకోలేదు, క్షమించాలా అని చెప్పని కోరుతా ఉన్నాను. నరహరి గారికి ముందుగా, అదేవిధంగా పృథ్వీరాజ్ సింగ్ గారికి హృదయపూర్వకంగా నేను శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దిస్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ బుక్ అండ్ ఆల్సో ఎన్ ఎమర్జెన్సీ బుక్. ఒక పక్కన దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా బహుజన వాదం బలపడుతూ బహుజనుల ఉద్యమం ముందుకొస్తున్నటువంటి ఒక తరుణంలో సిద్ధాంతపరమైనటువంటి ఒక దార్శనికత ఇవ్వడం కోసం కావచ్చు, లేకపోతే సమాజంలో బీసీల పట్ల ఉన్నటువంటి ఒక అసమానతలను ఎత్తి చూపేందుకోసం కావచ్చు రాసినటువంటి ఒక అద్భుతమైన పుస్తకం. చూడటానికి చిన్నగా ఉంది, బుల్లెట్ లెక్క, కానీ తప్పనిసరిగా ఇది ఒక విస్ఫోటనం తప్పనిసరిగా సమాజంలో కలుగజేస్తుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. అద్భుతంగా రాసినారు. లాస్ట్లో వారు ఇచ్చినటువంటి ఒక ఫైండింగ్స్ ఏదైతే ఉన్నాయో, వే ఫార్వర్డ్ అని ఏదైతే చెప్పినారో, కాస్ట్ సెన్సెస్ అండ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ నీడెడ్ ఏదైతే చెప్పినారో అవి తప్పనిసరిగా బహుజనుల ఉద్యమానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పని భావిస్తూ వారికి నేను హృదయపూర్వకంగా వారిద్దరికీ కూడా రచయితలకు చప్పట్లతో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇది ఆషామాషి ఎఫర్ట్ కాదు. చాలామంది పెద్దలు రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమో అనుకోకరి, ఇట్స్ నాట్ అబౌట్ టేకింగ్ ఎ డిగ్. సర్వీస్లో ఉన్నప్పుడు బహుజనుల గురించి కావచ్చు, దళితవాదం గురించి మాట్లాడంటే చాలామందికి భయం అవుతుంది. ఏమంటారో, పైన వాళ్ళు ఏమంటారో, లేకపోతే ఆఫీసర్లు ఏమంటారో, లేదా రాజకీయ బాసులు ఏమంటారో అని చెప్పని ఎవరు మాట్లాడరు.
కానీ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి నరహరి గారు, బాగా దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. నాకు ఈ పుస్తకంతోటే పరిచయం కాదు, అంతకుముందు కూడా వారి పోస్టింగ్లు వారి రాతలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఐఏఎస్ ఆఫీసర్ ఏంది గింత బోల్డ్గా రాస్తాడు అని చెప్పని నేనే ఒకసారి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మరీ మాట్లాడినా కొన్ని ఏళ్ల కింద. దెన్ ఐ సాట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. ఐ రియలీ థ్యాంక్ యూ సార్, మీరు మాకు మార్గదర్శనం చేస్తున్నందుకు మీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అయితే 2-3 విషయాలు నేను మీ ముందుకు పంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఈ పుస్తకంలోనే పొందుపరిచినట్టు ఒక విధంగా అసలు బీసీలు ఎందుకు వెనకబడుతూనే ఉన్నారు, ఏ కారణం చేత బహుజనులు ఇవాళకి సమాజంలో ఒక అంటరానితనాన్ని పొలిటికల్ అన్టచబుల్స్ కావచ్చు, ఎకనామికల్లీ సప్రెస్డ్ కావచ్చు, సోషల్లీ డిప్రైవ్డ్ కావచ్చు, ఏ కారణం చేత బీసీలు ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు అంటే ఎక్కడో ఒక దగ్గర